ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 129. పొద్దున్న లేవగానే ఫస్ట్ నేను వాటర్ తాగే ముందు మన ఇంట్లో ప్లాంట్స్ అన్నిటికి నీళ్ళు పోసేసి నెక్స్ట్ మంచిగా మన గ్లాస్ లో కోకోనట్ వాటర్ పోసుకొని బయట కూర్చొని తాగేసిన ప్రశాంతంగా. ఇంకా అది అయిపోగానే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టుకుని ఇల్లు సరడం, కుకింగ్ చేయడం అన్నీ అయిపోయినాక వర్క్ చేస్తూ కూర్చున్నా. ఇంకా ఈవినింగ్ దాకా వర్క్ చేసినాక మన బాక్సింగ్ టైం అయిపోయింది. ఇంకా ఫ్రెష్ రెడీ అయ్యి బాక్సింగ్ కి స్టార్ట్ అవుతుంటే 5 మొత్తం చీకటి అయిపోయింది, ఫుల్ గాలి వస్తుంది. ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పి ఎంతకైనా మంచిదని చెప్పి మన జాకెట్ వేసుకొని బాక్సింగ్ స్టార్ట్ అయిపోయినా. అక్కడికి రీచ్ అయ్యే ముందు వర్షం పడకపోతే బాగుండు. ఎట్లా అట్లా వర్షం స్టార్ట్ కాకముందు జిమ్ రీచ్ అయిపోయినా. జస్ట్ మిస్ ఒక 5 minutes అటు ఇటు అంటే మొత్తం తడిచిపోతుండే. ఇంకా జిమ్ లో కంటిన్యూస్ గా 1.5 hours ట్రైన్ చేసి ట్రైనింగ్ అయిపోగానే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. లక్కీగా ఇంటికి వచ్చేటప్పుడు వర్షం ఏం పడలే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కాలనీ అంటే కరెంట్ పోయింది. ఇంకా ఘోరంగా కలిసిపోయి ఇంటికి వచ్చి కరెంట్ పోయింది కదా, ఇంకా టెర్రస్ మీద వచ్చి రిలాక్స్ అవుతుంటే ఫుల్ ఉరుములు. ఇంకెట్లైనా కరెంట్ లేదు, ఇంట్లో ఏం చేస్తామని చెప్పి బయటకి స్టార్ట్ అయిపోయాను. మీకు తెలుసో తెలీదు కానీ మ్యాంగో నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్. అయితే ఇక్కడ బెంగళూరు ఏదో మ్యాంగో మేళ నడుస్తుందంటే నా ఫ్రెండ్ తో వచ్చా. అయితే నేను అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో దొరుకుతాయి అనుకున్నా, కానీ అక్కడ ఉన్నవి మ్యాంగో పూరి, మ్యాంగో బజ్జీ, మ్యాంగో జిలేబీ అంట. అసలు దీనికోసం ఇంత క్రౌడా? సర్లే ఇంత దూరం వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటే అసలు ఒక్కొక్క దానికి ఆ లైన్ చూడు. ఒక మ్యాంగో జిలేబీ తీసుకోవాలంటే గంట నుంచోవాలి. ఇంక ఇది మన వల్ల కాదు కానీ ఒక సాఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకంత దూరం వచ్చి సాఫ్ట్ తిని ఇంకేం చేయలేక బయట మ్యాంగోలు కొనుక్కొని ఇంటికి పోయినా. ఇంక ఇవాళ కరెంట్ వచ్చేలా లేదు కానీ ఇవాళ డోర్ ఓపెన్ చేసి వర్షం సౌండ్ వినుకుంటా పడుకుందాం. ఇంకా గుడ్ నైట్.